రాజేంద్రనగర్ డీసీపీ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాబాదు పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ జనరా డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ నాకాబంద్ కార్యక్రమాన్ని షాబాదు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ప్రాంతాల్లో నిర్వహించారు. అందులో 2 లివర్ పాయింట్లను సెలెక్ట్ చేసుకుని పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తనిఖీల్లో ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం 1 లక్ష రూపాయలు పట్టుబడ్డాయి. ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం 472 వాహనాలు చెక్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్ నంబర్ ప్లేట్లు లేవని 26 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్లు మరియు లైసెన్స్ లేని వాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ ఈ నాగాబంద్ కార్యక్రమాన్ని షాబాదు మండలంలో నిర్వహించినట్లు, అందులో 16 మంది పోలీసు సిబ్బంది, 1 డీసీపీ, 1 అడిషనల్ డీసీపీ, 3 ఏసీబీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు, 18 మంది సీఐలు, మొత్తం 96 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ జోన్ లిమిట్ లో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నాకాబందీ పెట్టడం జరిగింది. మనకి మీ అందరికి తెలుసు, నిన్న ఎలక్షన్ రిలేటెడ్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఆ సందర్భంగా ప్లస్ ఒక జనరల్ కాన్ఫరెన్స్ ఆ క్రమంలో మనం నాకాబందీ షాబాద్ మండలాల్లో 5 లొకేషన్స్ ప్లస్ 2 లేబర్ క్యాంప్స్ 116 పోలీస్ సిబ్బంది, 1 డీసీపీ, 1 అడిషనల్ డీసీపీ, 3 ఏసీపీలు, తర్వాత ఇన్స్పెక్టర్స్ 9 మెంబర్స్, ఎస్ఐలు 18 మెంబర్స్, మెన్ 96 మెంబర్స్, వాళ్ళతో ఒక 7 టీమ్స్ ఏర్పాటు చేసి డిఫరెంట్ లొకేషన్స్లో చెక్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకి ఆల్మోస్ట్ 472 వెహికల్స్ చెక్ చేసినాక దానిలో 26 వెహికల్స్ వితౌట్ మళ్ళీ చెప్పాలా? ఓకే. సో చెకింగ్ సందర్భంగా టోటల్ 472 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఆ 472లో 26 వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్, అట్లాగే 6 వెహికల్స్ వితౌట్ లైసెన్స్, వితౌట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. అది వెరిఫికేషన్ అయిపోయినాక పంపిస్తాం. సిన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ రిలేటెడ్ గైడ్ లైన్స్ కూడా అమల్లో వచ్చేసింది. ఇప్పుడు ఒక బండిలో 1 lakh క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ గైడ్ లైన్స్ పరంగా. ట్రాఫిక్ చలాన్ టోటల్ 12 ఇంపోజ్ చేస్తూ టోటల్ 14,800 కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో గౌరవ్ సిపి సార్ ఆదేశం మేరకు మన జోన్లో రెగ్యులర్గా కార్డన్ సర్చ్, తర్వాత నాకాబందీ, తర్వాత వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉన్నాయి. మనం రెగ్యులర్గా 1 after another డిఫరెంట్ అన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పెట్టుకుంటూ మనం ఈ జనాల వరకు పోలీస్ కూడా వాళ్ళ దగ్గర పడి అవాంఛనీయ ఘటన లేకుండా ఈ ఎలక్షన్ కూడా ముందు రాబోయే ఎలక్షన్ కూడా ఏదైనా ఇష్యూ లేకుండా మనం జరుపుతామని చెప్పి ఈ నాకాబందీ ప్రోగ్రామ్ అండ్ వితరల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. 1 lakh దొరికినాయి. 1 person ఆయన కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సిన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ఉంది కాబట్టి క్యాష్ అనేది నాట్ ఎలక్షన్ రిలేటెడ్ బట్ గైడ్ లైన్స్ పరంగా ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిజం ఉంటే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. సార్ ఎంత క్యాష్ క్యారీ చేయొచ్చు? ఒక పర్సన్ క్యాష్ 50,000 కంటే ఎక్కువ చేయడానికి లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఎంసీసీ కోడ్ ఉంది కాబట్టి 50,000 కంటే క్యారీ చేయడానికి లేదు. దానిలో కూడా ఒకవేళ 10 lakh పైన సీజ్ అయితే ఎక్కడైనా దొరికితే అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రాయడం జరుగుతుంది. 50,000 ఉంటే 10 lakh వరకు దొరికితే అది కలెక్టరేట్లో ఒకటి డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కమిటీ దగ్గర సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ.